అందరికీ నమస్కారము. నా పేరు చిందాడ చిన్నోడు. ఈరోజు మనం ఈ తరగతిలో తెలుగు భాషా చరిత్ర నుండి మాండలిక భాష అంటే ఏంటి, మాండలిక భాష మరి ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనే అంశాలను మనం నేర్చుకోవాలి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు, జేఎల్డిఎల్ నెట్ సెట్ ప్రిపేర్ అవుతున్న వారు కాబట్టి తెలుగు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పటికీ కూడా ప్రధానమైనటువంటి ఒక అంశము మాండలిక భాష. కాబట్టి ఈ మాండలిక భాష అంటే ఏంటి, మాండలికాలను ఎన్ని రకాలుగా విభజన చేశారు అనేటువంటి అంశాలన్నీ కూడా మీకు ఇందులో నేను ఒకదాని వెంట ఒకటి మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ మాండలిక భాష. మాండలిక భాష అంటే ఇక్కడ మాండలికం అంటే ఒక ప్రధాన భాషలో భాగంగా ఉంటూ సొంత సారస్వతము లేకుండా ఉండేదాన్ని మాండలికం అంటారు. ఏంటండి, మాండలికం అంటే ఒక ప్రధాన భాషలో భాగంగా ఉండాలి, సొంత సారస్వతము లేకుండా ఉండేదాన్ని మాండలికం అంటారు. మాండలికం అంటే ఏంటనే దానికి ఇక్కడ నిర్వచనం చూడండి. ఒక ప్రధాన భాషలో భాగంగా ఉంటుంది. తెలుగు ఒక ప్రధానమైన భాష. ఆ భాషలో భాగముగా ఉంటూ సొంత సారస్వతము లేకుండా, అంటే సొంత భాష లేకుండా, సారస్వతం అంటే సరస్వతీదేవి లేదా భాష లేదా వాంగ్మయము, అంటే సొంత భాష లేకుండా ఉండేదాన్ని మాండలికం అంటారు. అంటే మాండలికానికి సొంత భాష ఉండదు. చూడండి, ఒక పరిమిత భౌగోళిక ప్రాంతాన్ని మండలం అంటారు. ఒక పరిమితమైనటువంటి భౌగోళికమైనటువంటి ప్రాంతాన్నే మండలం, దాన్నే మనం మాండలికం అని చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో జనం మాట్లాడే భాషనే మాండలిక భాష అంటారు. ఆ ప్రాంతంలో కొంతమంది జనులు మాట్లాడేటువంటి జనం మాట్లాడే భాషనే మాండలికం అంటారు. ఏంటి సార్, ఒక పరిమిత భౌగోళిక ప్రాంతాన్ని మండలం అంటారు, ఆ ప్రాంతంలో జనం మాట్లాడే భాషను మాత్రమే మాండలిక భాష అంటారు. చూడండి, ఇక్కడ ఒక ప్రాంతానికో, ఒక వృత్తికో, ఒక వర్గానికో సంబంధించిన భాషే మాండలిక భాష. మాండలిక భాష అంటే ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పాడు, ఒక ప్రాంతానికి కానీ లేదా ఒక వృత్తి చెందిన వారు కానీ, ఏదో ఒక వృత్తి చేసుకునేవారు కానీ, లేదా ఒక వర్గానికి సంబంధించిన భాషే మాండలిక భాష. తర్వాత చూడండి, దీన్ని ఆంగ్లంలో ఏమని పేరుతో పిలుస్తారు? మాండలిక భాషని ఆంగ్లంలో ఏమని పేరుతో పిలుస్తారంటే డయలెక్ట్ అంటారు. ఏంటండి, డయలెక్ట్ అనే పదము మాండలికానికి సమానార్థకంగా వాడుతున్నారు. మాండలికాన్ని ఆంగ్లంలో ఏ పేరుతో పిలుస్తారంటే డయలెక్ట్ అనేటువంటి పదంతో సమానార్థకంగా పిలుస్తారు. ఇది కూడా మనకి మరి పోటీ పరీక్షలో ఇచ్చినటువంటి ప్రశ్న. డయలెక్ట్ అనే పదము దేనికి సమానార్థంగా వాడతారంటే మాండలికము. ఓకేనా? చూడండి, డయలెక్ట్ అంటే అర్థం ఏంటండి, లిపి లేని, అలాగే సాహిత్యం లేని భాష అని ఆంగ్ల నిఘంటువు లేక అర్థము. నిఘంటువు అర్థం ఏంటండి, దానికి ఒక లిపి అంటూ ఉండదు, అలాగే దానికి సాహిత్యం కూడా ఉండదు, అందుకని సొంత సారస్వతము లేకుండా ఉండేదానినే మాండలికం అంటారు. తర్వాత చూడండి, ఈ మాండలిక భాషకు పర్యాయ పదాలు అందరూ గుర్తుంచుకోవాలి. మాండలిక భాషకు పర్యాయ పదాలు ఏంటి అని అడిగితే, ఒకటి ఉపభాష. ఏంటి సార్, ఉపభాష అంటే ప్రధానమైన భాషలో ఒక ఉపభాష. తర్వాత ప్రాదేశిక భాష, ప్రాంతీయ భాష. ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకోండి. మాండలిక భాషకు పర్యాయ పదాలు మనం ప్రధానంగా మూడు చెప్పొచ్చు ఇక్కడ: ఉపభాష, ప్రాదేశిక భాష, ప్రాంతీయ భాష. ఇవి మనకి మాండలికానికి ఉన్నటువంటి పర్యాయ పదాలు. ఈ మాండలిక భాష ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది? ఏంటి సార్, అంతే కదండి, ఒక ప్రాంతానికో ఒక వర్గానికో చెందిన భాష కాబట్టి మాండలిక భాష అన్నాం. మరి ఈ మాండలిక భాష ఏ లక్షణాలు కలిగి ఉందంటే చూడండి, మాండలిక భాష వివిధ లక్షణాలు. ఇది ఒక పరిమిత ప్రాంతంలో జనుల వ్యవహారంలో ఉంటుంది. ఒక పరిమితమైన ప్రాంతము, దాన్ని సీమ అంటారు. ఒక పరిమితమైనటువంటి ప్రాంతంలో జనులు వ్యవహరించేటువంటి భాష మాండలిక భాష. తర్వాత మూల భాషలో అంతర్భాగంగానే కొనసాగుతుంది. మూల భాషలో అంతర్భాగంగానే ఇది కొనసాగుతుంది. 3, సొంత సాహిత్యము ఉండకపోవడం, సొంత సారస్వతము ఉండదు.
ప్రత్యేక ఉచ్చారణ భేదాన్ని లేదా యాసను కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుంచుకోండి. ఇది ప్రత్యేక ఉచ్చారణ కలిగి ఉంటుంది. ఈ మాండలిక భాషకి ఒక యాస ఉంటుంది చక్కగా. ఇప్పుడు తెలుగు భాషని 4 మాండలిక భాషలుగా వ్యవహరించినప్పుడు ఆ 4 ప్రాంతాల్లో జనులు మాట్లాడేటువంటి భాషకి ఒక యాస ఉంటుంది. అది మనం ముందు తరగతిలో చూద్దాం. తక్కువ ప్రామాణికత కలిగి, చాలా చాలా ముఖ్యమైన పాయింట్, తక్కువ ప్రామాణికత కలిగి వ్యాకరణాది రంగాల్లో వికసించకపోవడము. అంటే తక్కువ ప్రామాణికత, న్యూన ప్రామాణికత. న్యూన ప్రామాణికత అంటే తక్కువ ప్రామాణికత కలిగి వ్యాకరణాది రంగాల్లో వికసించకపోవడము, దాన్ని న్యూన ప్రామాణికంగా అంటే సబ్ స్టాండర్డ్ అంటాం. సబ్ స్టాండర్డ్ కాబట్టి ఇది సబ్ స్టాండర్డ్గా ఉంటుంది. 6వ పాయింట్ చూడండి. భాషా వ్యవహార్తుల మధ్య పరస్పర అవగాహనను కోల్పోకుండా ఉంటుంది. భాషా వ్యవహార్తుల మధ్య కూడా ఏంటంటే ఇది మరి పరస్పరం అవగాహనను కోల్పోకుండా ఉంటుంది. ఒకటి, పరిమిత ప్రాంతంలో మాట్లాడుకుంటారు, దీనికి సొంత సాహిత్యం ఉండదు, ఒక ప్రత్యేక ఉచ్చారణ ఉంటుంది, ఒక ప్రత్యేక యాస ఉంటుంది, అలాగా తక్కువ ప్రామాణ్యత కలిగి ఉంటుంది. దాన్ని మరి న్యూన ప్రామాణికత అంటాం. తర్వాత భాషా వ్యవహార్తుల మధ్య పరస్పరము అవగాహనను కోల్పోకుండా ఉంటుంది. ఇది మనకి మాండలిక భాషలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. మాండలిక భాషలు ఏర్పడడానికి కారణాలు ఏంటి? ఎందుకు ఈ మాండలిక భాషలు ఏర్పడతాయి? ఒక ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష యాస ఒకలాగుంటే కొంచెము పక్కకు వెళ్తే అక్కడ భాష దాని యొక్క యాస మరో రకంగా ఉంటుంది. కారణం ఏంటి? ఎందుకు ఈ మాండలిక పదాలు ఏర్పడుతున్నాయి? ఒక ప్రాంతంలో ఒక యాస, మరొక ప్రాంతంలో మరొక యాసతో కూడిన భాష ఎందుకు ఏర్పడుతుంది? దానికి ఇక్కడ చూడండి, మాండలిక భాషలు ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, 1, జనుల రాకపోకలకు అడవులు, కొండలు, నదులు, కాలువలు అడ్డుకోవడం వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకపోవడం. ఒక ప్రాంతంలో ఒక మాండలికము, మరొక ప్రాంతంలో మరొక మాండలికము అంటే మరొక యాసతో కూడినటువంటి భాష ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, జనుల రాకపోకల కంట ఈ యొక్క జనం అక్కడికి వెళ్ళడానికి, అక్కడి నుంచి జనులు ఇక్కడ రావడానికి అంట అడవులు అడ్డంగా ఉండిపోతాయి. అంటే వెళ్ళడానికి ఎటువంటి మార్గాలు ఉండవు. కొండలు అడ్డుగా ఉంటాయి, నదులు ప్రవహిస్తాయి అడ్డుగా, కాలువలు ఇవన్నీ కూడా అడ్డుకోవడం వల్ల ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా పోవడం చేత ఆ ప్రాంతంలో ఉన్నవారు వేరే ప్రాంతాలకి వెళ్ళకుండా అక్కడే వాళ్ళు సబ్స్టాండ్ అయిపోవడం వల్ల ఈ మాండలిక భాష ఏర్పడుతుంది. ప్రజలంట వివిధ ప్రాంతాలకు వలసపోవడం, అంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోతే అక్కడ కొంతకాలం నివసించడం వల్ల ఆయా భాషా పదాలు నేర్చుకుని ఆ మాండలికాల్లో మిళితమైపోతారు. కాబట్టి ప్రజలు వివిధ ప్రాంతాలకు వలసపోవడం వల్ల కూడా మాండలికాలు ఏర్పడతాయంట. గమనించాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రవాణా, సమాచార ప్రసార సౌకర్యాలు కూడా లేకపోవటము. చెప్పాను కదండి, ఎక్కడికి వెళ్ళకుండా ఒకే ప్రాంతంలో అలాగే ఉండిపోవడం వల్ల రవాణా, సమాచార ప్రసార సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల కూడా ఇదొక కారణం అవుతుంది. 4వ పాయింట్, విద్యా సంస్కారం అందని వాళ్ళలో కూడా తేడాలు ఉంటాయి. ఈ మాండలికాలు ఏర్పడడానికి విద్యా సంస్కారం అంటే చదువుకున్న వారికి అలాగే చదువు లేని వాళ్ళలో కూడా తేడాలు ఉండడం వల్ల వారిలో భాష యాస అనేది కొంచెం మనకి భేదం కనిపిస్తుంది. 5వ పాయింట్, రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల కూడా మాండలికాలు ఏర్పడతాయి. ఏంటి సార్? రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల కూడా ఈ మాండలికాలు ఏర్పడతాయి. సరిహద్దుల్లోని ఇతర భాషల ప్రభావం వల్ల కూడా ఆయా భాషా పదాలు ఏర్పడతాయి. చూడండి, రాజకీయంగా ఒకే భాషా ప్రాంతాన్ని భిన్న ప్రాంతాలుగా విడగొట్టడం, సామాజిక, ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక, సాంస్కృతిక, విద్యా కారణాల వల్ల కూడా మాండలికాలు ఏర్పడతాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో శీతోష్ణాది పరిస్థితుల కారణంగా కూడా ఆ ప్రాంతం వారి ఉచ్చారణలో కూడా భేదాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ కారణాల వల్ల కూడా, అంటే రాజకీయంగా ఒకే భాషా ప్రాంతాన్ని భిన్న ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల కూడా మరి మాండలికాలు ఏర్పడతాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, వ్యాపార, పారిశ్రామిక, సాంస్కృతిక, విద్యా కారణాల వల్ల కూడా మాండలికాలు ఏర్పడతాయి.
కొన్ని ప్రాంతాల్లో మరి శీతోష్ణాది పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా ఆ ప్రాంతం వారి ఉచ్చారణలో కూడా భేదాలు ఏర్పడతాయి. అంటే ఇది ఏంటంటే మనం నేర్చుకునేది మాండలిక భాషలు ఎందుకు ఏర్పడతాయి, దానికి కారణాలు ఏంటనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. మాండలిక భాష గురించి మాక్స్ ముల్లర్ ఇచ్చినటువంటి నిర్వచనాలు చాలా చాలా ముఖ్యమైనవి. మాండలిక భాష అనగా అందే మాక్స్ ముల్లర్ గారు ఇచ్చినటువంటి నిర్వచనాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. చూద్దాం ఆయన మాండలిక భాషకి ఎలాంటి నిర్వచనాలు ఇచ్చాడు చూద్దాం. 1, మాండలికమే భాష యొక్క సహజ స్థితి అన్నటువంటి వ్యక్తి మాక్స్ ముల్లర్. చాలా చాలా ముఖ్యమైనటువంటి 3 నిర్వచనాలు గుర్తుపెట్టుకోండి సార్. మాండలికమే భాష యొక్క సహజ స్థితి. భాష యొక్క సహజ స్థితి మాండలికమే. అంటే సహజంగా మనిషి తన నోట్లోంచి ఏదైతే మాట్లాడతాడో అదే భాష. అందుకనే మాండలికమే భాష యొక్క సహజమైనటువంటి స్థితి అని చెప్పాడు. తర్వాత 2వది, నిజానికి ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు. ఎంత చదువుకున్న వ్యక్తి అయినా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే నిజానికి ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు అన్నాడు. 3 చూడండి, మాండలికాల సమాహార రూపమునే భాష అంటారు. కాబట్టి ఏ ప్రాంతంలో మాట్లాడినా సరే మాండలికాల సమాహార రూపమునే భాష అంటారు. ఎన్ని మాండలికాలు ఉన్నా సరే ఆ మాండలికాల సమాహార రూపమునే భాష అంటారు. ఈ 3 కొటేషన్స్ మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానీ, పీజీటీ, టీజీటీ, నెట్, సెట్ ప్రిపేర్ అవుతున్న వారు ఖచ్చితంగా మాండలిక భాష గురించి ఈ యొక్క మాక్స్ ముల్లర్ ఇచ్చినటువంటి నిర్వచనాలను గుర్తుంచుకోవాలి. ఏంటండి? మాండలికమే భాష యొక్క సహజ స్థితి. 2, నిజానికి ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు. మాండలికాల సమాహార రూపమునే భాష అంటారు. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటివి. తర్వాత మాండలిక భాష పరిశోధన. సార్ నేను చెప్తున్నటువంటి ప్రతిదీ బిట్టే. ఈ పాఠం చాలా ఇంపార్టెంటు. అనేకమైనటువంటి పరీక్షల్లో ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా మీకు ఒక దగ్గర ఇస్తున్నాను. అందుకనే ఇందులో మళ్ళీ ఏది ఇంపార్టెంట్ అని మీరు చదవడం మానేయకండి, అన్నీ ఇంపార్టెంటే. ఓకేనా? చూడండి, మాండలిక భాష పరిశోధన. మొట్టమొదటిగా మాండలిక భాష మీద పరిశోధన ఎప్పుడు జరిగింది, ఆ పరిశోధన ఎవరు చేశారు, ఆయన ఏ దేశానికి చెందినవాడు అనేది గుర్తుపెట్టుకోండి. చూడండి, 1881లో జర్మనీకి చెందిన జార్జ్ వెంకర్ అనే భాషావేత్త మాండలికాల గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేశాడు. ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న, చాలాసార్లు. ఎప్పుడు పరిశోధన జరిగింది? 1881లో. ఏ దేశానికి చెందిన వ్యక్తి పరిశోధన చేశాడు? జర్మనీకి చెందిన వ్యక్తి. ఆయన పేరు జార్జ్ వెంకర్ అనే భాషావేత్త మాండలికాల గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేశాడు. తర్వాత మరొక చాలా ముఖ్యమైన ప్రశ్న చూడండి. ప్రపంచ భాషల్లో మాండలిక భాషా పరిశోధన ఎక్కువగా ఇంగ్లాండ్లో జరిగింది సార్. మాండలిక భాష మీద పరిశోధన ఎక్కువగా ఏ దేశంలో జరిగిందంటే ఇంగ్లాండ్లో జరిగిందని చెప్పాలి. కానీ మొట్టమొదటి పరిశోధన చేసిన వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అంటే జర్మనీ దేశానికి చెందినవాడు జార్జ్ వెంకర్, 1881. అయితే మాండలికాల మీద ఎక్కువ పరిశోధన ఏ దేశంలో జరిగిందంటే ఇంగ్లాండ్, లండన్, బ్రిటన్ అనొచ్చు. మన భారతదేశానికి వద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాండలిక పరిశోధన జరిపిన ఘనత కేరళ రాష్ట్రానికి దక్కుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మాండలిక పరిశోధన జరిపినటువంటి ఘనత ఏ రాష్ట్రానికి దక్కిందంటే కేరళ రాష్ట్రానికి దక్కింది. కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన భాష మలయాళం. కాబట్టి భారతదేశంలో మరి మలయాళ భాష మీద మొట్టమొదటిగా పరిశోధన జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ప్రపంచంలో జర్మనీకి చెందిన వ్యక్తి జార్జ్ వెంకర్ పరిశోధన చేశాడు. తర్వాత ఎక్కువ పరిశోధనలు ఇంగ్లాండ్లో జరిగాయి. భారతదేశంలో మరి మాండలిక భాష మీద పరిశోధన జరిపిన రాష్ట్రం ఏదనంటే కేరళ, భాష అంటే మలయాళం.
ఈ మూడాట్లోంచి ఒక ప్రశ్న గ్యారంటీగా వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ 3 పాయింట్లోంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాడు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వద్దాం. మన తెలుగు భాష గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ, మరి ఈ 2 రాష్ట్రాల్లోనూ ముందుగా అంటే తెలుగు భాషని ఎన్ని మాండలికాలుగా విభజన చేయడం జరిగింది అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతాడు. ఇందులో మనం చూస్తే టెట్ రాసినప్పుడు కూడా ఈ బిట్ అడిగేశాడు. డిఎస్సి మరి ఏ పరీక్షకి వెళ్ళినా సరే పీజీటీ, టీజీటీ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఓకేనా? ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగు భాషా శాస్త్రవేత్త, అద్భుతమైనటువంటి వ్యక్తి. భద్రిరాజు కృష్ణమూర్తి గారు వృత్తి పదకోశం ఆధారంగా తను రాసినటువంటి వృత్తి పదకోశం ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 4 భాషా మండలాలుగా విభజించారు. ఇది మీకు తెలుసు. ఏంటి? తెలుగు రాష్ట్రాన్ని, తెలుగు భాషని మాండలికాల ప్రకారంగా ఎన్ని భాగాలుగా విభజన చేశారంటే 4 భాగాలుగా లేదా 4 మండలాలుగా విభజించారు. అవి ఏంటో చూద్దాం. 1 పూర్వ మండలము, దక్షిణ మండలము, ఉత్తర మండలము, మధ్య మండలము. అభ్యర్థులు ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. పరీక్షకి వెళ్ళినప్పుడు బిట్టు తప్పు పెట్టి వచ్చేస్తున్నారు. ఇక్కడ మీకు చాలా ఈజీగా చెప్తాను చూడండి. పూర్వ మండలం అంటే కళింగాంధ్ర. పూర్వ మండలం ఏంటంటే కళింగాంధ్ర అంటారు. దానికి పూర్వ మండలానికి మరొక పేరు ఏంటంటే కళింగాంధ్ర. దక్షిణ మండలానికి మరొక పేరు ఏంటంటే రాయలసీమ. ఉత్తర మండలానికి మరొక పేరు ఏంటంటే తెలంగాణ. మధ్య మండలానికి మరొక పేరు ఏంటండి కోస్తా. ఇక్కడ అడిగేస్తారు బిట్టి. పూర్వ మండలం అనగా ఏంటంటే కళింగాంధ్ర, దక్షిణ మండలం అంటే రాయలసీమ, ఉత్తర మండలం అంటే తెలంగాణ, మధ్య మండలం అంటే కోస్తా. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. కోస్తా అనగా అందే మధ్య మండలము, తెలంగాణ అనగా అందే ఉత్తర మండలము, రాయలసీమ అనగా అందే దక్షిణ మండలము, కళింగాంధ్ర అంటే పూర్వ మండలము. ఎలా అడిగినా సరే మీరు గుర్తుంచుకోగలిగితే ఈజీగా మరి బిట్టు పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడే మనకి జతపరచమనొచ్చు. ఏమి లేదు సార్, ఈ 4 మండలాలు ఇచ్చి ఇవి కూడా మరి జతపరచమన్నాడు. ఇక్కడ దక్షిణ మండలము తెలంగాణ, మధ్య మండలము కళింగాంధ్ర, ఉత్తర మండలము రాయలసీమ, ఇలాగా మరి జంబులింగ్ చేస్తాడు. జతపరచమన్నప్పుడు ఇందులో వచ్చే మనకు ఒక బిట్ ఇచ్చేస్తున్నాడు. ఓకేనా? ఇవి తెలిసిన తర్వాత పూర్వ మండలంలో ఏ ఏ జిల్లాలు వస్తాయి ఏంటి సార్? భద్రిరాజు కృష్ణమూర్తి గారు మరి ఆయన వృత్తి పద కోసం ఆధారంగా మరి తెలుగు రాష్ట్రాన్ని 4 భాషా మండలాలుగా విభజన చేశారు. ఏంటి సార్? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటున్నప్పుడు ఈ విధంగా విభజన చేశారు. ఇప్పటికీ కూడా ఇదే మనకి ప్రామాణికంగా నడుస్తుంది. పూర్వ మండలంలో ఏ ఏ జిల్లాలు ఉంటాయంటే పూర్వ మండలం అంటే శ్రీకాకుళము, విశాఖపట్నము, విజయనగరము. శ్రీకాకుళం, విశాఖపట్నము, విజయనగరం గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ మండలం అంటే రాయలసీమ. గుర్తుపెట్టుకోవడానికి మీరు కొంచెంగా రాధా అని గుర్తుపెట్టుకుంటే సరిపోదు. రాధా అంటే రాయలసీమ దక్షిణ మండలం రాధా. వాస్తవానికి కొన్ని గుర్తుపెట్టుకోండి, అన్ని కోడ్ల మీద వెళ్ళకండి. కాబట్టి రాధా అంటే రాయలసీమ దక్షిణ మండలము మీకు గుర్తుంచుకోవడం కోసం అంతే. లేదా నీకు అది రాధా అనుకోవచ్చు, ఇది కూడా రాధా అనుకోవచ్చు, నీకు రాధా అనేటువంటి. కాబట్టి రా అంటే రాయలసీమ, దా అంటే దక్షిణ మండలము. దక్షిణ మండలం అంటే రాయలసీమ కదండి, రాధా అంటే రాయలసీమ దక్షిణ మండలము. దీంట్లో రాయలసీమలో మనకు ప్రధానంగా తెలుసు, రాయలసీమలో ప్రధానమైన జిల్లాలు మనకు 4 ఉన్నాయి. ఏంటి సార్? కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. ఈ 4 జిల్లాలు తెలుసు ఖచ్చితంగా. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఇవి పక్కా రాయలసీమ జిల్లాలు. దాంట్లో మరి ఈ మాండలికాల ప్రకారంగా ఇంకా ఏం చేరే అంటే నెల్లూరు, ప్రకాశము 2 యాడ్ చేసుకోవాలి. కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి, లేదా దక్షిణ మండలంలో ఉన్నటువంటి మరి జిల్లాలు ఏంటంటే కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం. ఉత్తర మండలం అంటే మనకు తెలంగాణ మొత్తం వచ్చేస్తుంది. ఉత్తర మండలంలో చూడండి, తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలు, అప్పుడు 10 జిల్లాలు, తర్వాత 31 జిల్లాలు, ఇప్పుడు మనకి 33 జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో. ఏంటి సార్? కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 33 జిల్లాలు మనకి ఉత్తర మండలంలోకి వచ్చేస్తాయి. అందుకని 4
మధ్య మండలం. మధ్య మండలం అంటే కోస్తా. కోస్తాలో ఉభయ గోదావరి జిల్లాలు. ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఉభయ అంటే 2 కాబట్టి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆ 2 కలిపి మనం ఉభయ గోదావరి జిల్లాలు అంటాము. తర్వాత కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఇవి సార్ మనకి మధ్య మండలంలో. ఖచ్చితంగా వీటి మీద మనకు ఒక బిట్ అడిగేస్తున్నాడు. ఇక్కడ మీకు 1 మార్క్ గ్యారంటీ. ఓకేనా? ఐఎంపి చెప్పండి. ఇప్పుడు మరి పూర్వ మండలంలో ఏ జిల్లాలు వస్తాయంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం. దాన్ని కళింగాంధ్ర ప్రాంతం అంటారు. 2 దక్షిణ మండలానికి రాయలసీమ అంటాం. రాయలసీమలో కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశము. ఉత్తర మండలం అంటే తెలంగాణ ప్రాంతం అంతా మనకి ఉత్తర మండలంలోకే వస్తుంది. మధ్య మండలం అంటే ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు. ఇవి సార్ మనకి ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. మాండలిక భాష అంటే కొంచెం ఈ అంశాలను చూసుకుంటే చాలు, ఇంకా దీంట్లోంచి బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. ఇంకా మీకు ఇప్పుడు ఈ 4 భాషా మండలాల్లో ఏ మాండలికాలని ఎలాగ పలుకుతారు? ఏంటి సార్, ఒక పదం ఉందంటే ఆ పదము పూర్వ మండలం ఎలాగుంటుంది, దక్షిణ మండలంలో వారు ఎలా పలుకుతారు, ఉత్తర మండలంలో ఉన్న ప్రజలు ఎలా పలుకుతారు, మధ్య మండలంలో ఉన్నవారు ఆ యొక్క పదాన్ని, ఆ మాండలిక పదాన్ని ఎలా ఉచ్చరిస్తారు, అవి తెలుసుకోవాలి. అదే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. రైట్, ఇక్కడ జాగ్రత్తగా వినండి. గత పరీక్షల్లో ఇచ్చినటువంటి పదాలను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అర్ధభేదక పదాలు. ఉదాహరణ చూద్దాం. పూర్వ మండలంలో సొమ్ము అంటే వాటిని ఆవులు, పశువులు అంటారండి. పూర్వ మండలం అంటే ఏంటి? మనకి శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం. దాన్ని మనం కళింగాంధ్ర అంటాం. గమనించాలి, నా పాఠ్యాంశాన్ని మీరు ఒకసారి వింటే సరిపోద్దండి, మీరు మనసు పెట్టి వినాలి. పూర్వ మండలంలో సొమ్ము అంటే ఆవులు, పశువులు అని అర్థము. సొమ్ములు అంటే ఏంటండి? ఆవులు, పశువులు. అంటే సొమ్ము అంటే ఆవు, పశువు. గమనించాలి, పూర్వ మండలం అంటే విశాఖపట్నము, విజయనగరం, శ్రీకాకుళం. కాబట్టి ఈ 3 జిల్లాల్ని మనం పూర్వ మండలం అంటాం, దాన్ని కళింగాంధ్ర అంటాం. కాబట్టి ఇక్కడ సొమ్ము అంటే ఆవు లేదా పశువులు అంటాం. అక్కడ సొమ్ములు అంటారు ఆవుల్ని, పశువుల్ని. ఇదే ఇతర ప్రాంతాల్లో అయితే ఆ సొమ్ము అనే మాట ఇతర జిల్లాల్లో అంటే ఇతర మాండలిక పదాల్లోకి వెళితే ఇతర మండలాల్లో సొమ్ములు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆభరణాలు, ధనం అని అర్థము. చూడండి, ఒక ప్రాంతంలో సొమ్ము అంటే ఆవులు, పశువులు. అదే సొమ్ము అనే పదము ఆభరణాలని, ధనమని అర్థం ఉంది. సొమ్ములు అయిపోయారా అంటారు, నా దగ్గర సొమ్ము లేదురా అంటారు. అంటే నా దగ్గర డబ్బు లేదు, ధనం లేదు. అదే పూర్వమండలంలో మా సొమ్ములు కనిపించడం లేదంటే మా పశువులు కనిపించడం లేదని అర్థం. రెండోది, దక్షిణ మండలంకి వెళ్దాం. దక్షిణ మండలం అంటే రాయలసీమ. దక్షిణ మండలంలోని దక్షిణ మండలంలో నాగలిని మడక అంటారు. మడక అనే ప్రాంతం దక్షిణ మండలం పిలుస్తారండి. అదే ఇతర ప్రాంతాల్లో నాగలి అంటారు. 3, రాయలసీమలో కపిల అంటే అర్థం ఏంటండి? ఏతాము నీళ్లను తోడేది. ఒక ఏతాం అంటే నీళ్లను తోడేటువంటి యంత్రం. కాబట్టి రాయలసీమలో దాన్ని కపిల అంటారు. ఇతర ప్రాంతాల్లో దానిని మోటాగా పిలుస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కపిల అనే పదము ఏ ప్రాంతంలో ఉపయోగిస్తారంటే రాయలసీమలో. ఇతర ప్రాంతాల్లో మోటా అంటారు. తర్వాత రాయలసీమలో చూచు, చూరు అనే పదం పిలుస్తారు. రాయలసీమలో చూచు, చూరు అంటే ఇంటి మీద నుంచి వర్షం కురిసినప్పుడు ఆ నీళ్లు కింద పడతాయి, చూరు అంటారు దాన్ని. ఇతర ప్రాంతాల్లో కూడా దాన్ని చూరుగానే పిలువబడుతుంది. 4వది, గోదావరి జిల్లాలంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గేదె అని పిలుస్తారు. గేదె, ఈ 2 జిల్లాల్లో గేదె అని పిలిస్తే ఇతర జిల్లాల్లో దాన్ని బర్రె అని పిలుస్తారు. అంటే గేదె అనే మాట ఎక్కడ పిలుస్తారనేది మనం గుర్తుపెట్టుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో గేదె అంటే, ఇతర జిల్లాల్లో బర్రె అని పిలుస్తారు. 5వ పాయింట్ చూడండి. పూర్వ మండలంలో గాబు అనే పదము ఇతర ప్రాంతాల్లో కలుపుగా పిలువబడుతుంది. ఇక్కడ పూర్వ మండలం అంటే శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, కళింగాంధ్ర. ఈ కళింగాంధ్ర ప్రాంతంలో గాబు అంటారండి. గాబు అనే పదము పూర్వ మండలం. అయితే
ఇతర ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? కలుపు. ఇక్కడ గాబు అంటే అర్థం ఏంటంటే నీళ్ళను పట్టేటువంటి తొట్టె, నీళ్ళను పట్టుకునేటువంటి తొట్టె, అంటే బాణ అంటాం కదండి, బాణ. కాబట్టి ఇక్కడ పూర్వమండలంలో గాబు అంటే ఇతర ప్రాంతాల్లో కలుపుగా పిలుస్తారు. పూర్వమండలంలో మధుం అంటే, అదే పూర్వమండలంలో మధుం అంటే ఇతర ప్రాంతాల్లో తూముగా పిలుస్తారు, తూము. పూర్వమండలంలో పోము అనే పదము ఇతర ప్రాంతాల్లో పోగుగా పిలువబడుతుంది. ఇది కూడా మనకి చాలాసార్లు డిఎస్ఎల్ ఇచ్చాడు. పోటీ పరీక్షలు ఇచ్చినటువంటి ప్రశ్నలు అన్నిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పూర్వమండలంలో గాబు అని పిలుస్తారు, పూర్వమండలంలో మధుం అంటారు, పూర్వమండలంలో పోము అంటారు. పోము, మధుము, గాబు ఇవి పూర్వమండలము. అలా గుర్తుపెట్టుకోండి. అంటే గాబు అంటే కలుపు, మధుం అంటే తూము, పోము అంటే పోగు. ఇక్కడ మనకు 3 తెలియాలి: గాబు పూర్వమండలము, మధుం పూర్వమండలము, పోము పూర్వమండలము. ఒక్కొక్కసారి మధుం అనే పదము ఏ భాషా మండలం అని అడిగాడు, అప్పుడు పూర్వమండలం. గాబు అనేది ఏ మండలం అంటే పూర్వమండలము, పోము అనేది ఏ మండలం అంటే పూర్వమండలము. ఓకేనండి, రైట్. ఉత్తర మండలంలో పెండ అనే పదము ఇతర ప్రాంతాల్లో పేడగా పిలువబడుతుంది. ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఉత్తర మండలం అంటే తెలంగాణ ప్రాంతం. తెలంగాణలో మనం మరి పేడ అని పిలిస్తే మన తెలంగాణ ప్రాంతంలో పెండ అని పిలుస్తారు. పెండ అంటే పేడ. ఇది మనం గమనించవలసినటువంటి అర్ధ భేద పదాలు. ఏ ప్రాంతంలో ఆ పదము ఎలాగ ఉచ్చరించబడుతుంది, ఉత్తర మండలంలో ఎలా ఉచ్చరించబడుతుంది, ఇతర ప్రాంతంలో ఎలా ఉచ్చరించబడుతుంది అనేది మనం గమనించాలి. ఇప్పుడు మొత్తం మీకు ఒక లిస్ట్ ఇస్తాను, దాన్ని మీరు 1కి 10 సార్లు రివిజన్ చేయండి, అప్పుడే మీరు విజయం సాధిస్తారు. ఇప్పుడు భద్రరాజు కృష్ణమూర్తి గారు భాషా మండలాలను 4 రకాలుగా విభజన చేశారు. ఏంటండి? 1 పూర్వ మాండలికము, దక్షిణ మాండలికము, ఉత్తర మాండలికము, మధ్య మాండలికము. గుర్తుపెట్టుకోండి. వీటిని మీరు 1కి 2 సార్లు రివిజన్ చేస్తే సరిపోద్ది. ఇందులోంచే బిట్లు వస్తాయి. మాండలిక భాష అంటే కేవలము వాడు బిట్ అడిగితే నేను ఇచ్చేటువంటి దాంట్లోంచే ఖచ్చితంగా వస్తాయి. పూర్వ మాండలికం అంటే కళింగ ప్రాంతం, దక్షిణ మాండలికం అంటే రాయలసీమ, ఉత్తర మాండలికం అంటే తెలంగాణ, కోస్తా మాండలికం అంటే మరి మధ్య మాండలికం. ఓకే, ఇప్పుడు ముందుగా వ్యవసాయ పదాలు చూద్దాం. వ్యవసాయ పదాలు, చేనేత పదాలు మొత్తం చూద్దాం. ఓకేనా, రైట్. మోట అంటే ఇవన్నీ కూడా పూర్వ మాండలికము, ఇవి దక్షిణ మాండలికము, ఇవి ఉత్తర మాండలికము, ఇవి మధ్య మాండలికం. ఓకేనా, ఓకే. పూర్వ మాండలికంలో మోట అంటారు. పూర్వ మాండలికంలో మోట అంటే ఈ మోటాని దక్షిణ మాండలికంలోను, ఉత్తర మాండలికంలోను, మధ్య మాండలికంలోను ఏమని పేరుతో పిలుస్తారు అన్నీ అంతే. ఓకేనండి, చూడండి. మోట అనేది పూర్వ మాండలికంలో పిలిస్తే దక్షిణ మాండలికం, ఉత్తర మాండలికం, మధ్య మాండలికం ఏమేమి పేరుతో పిలుస్తారంటే ఇక్కడ మాత్రమే మరి మోట అని పిలుస్తారు. అలాగే ఇక్కడ కూడా మోట అనే పిలుస్తారు. ఉత్తర మాండలికంలోను మధ్య మాండలికంలో కూడా మోట అనే పిలుస్తారు. చూడండి, మోట 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 ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మీకు సింపుల్గా నేను చెప్పడం జరుగుతుంది. మోట అనేది ఈ 4 ఆటల్లోనూ 3 ఆటల్లో మోట 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 ఉంది. అప్పుడు మీరు ఈ మోట అనేది పెద్దగా మనం పట్టించుకో అవసరం లేదు. మోట కాకుండా ఎక్కడ డిఫరెంట్గా పెరుగుతుంది చూడండి. కపిల అనేటువంటి పదము రాయలసీమ ప్రాంతంలో అంటే దక్షిణ మాండలికంలో పిలవడం జరుగుతుంది. అంటే ఈ మోట 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 అనేది 3 ఆటల్లోనూ కామన్గానే ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాయలసీమ ప్రాంతంలో లేదా దక్షిణ మాండలికంలో కపిల అంటారు. కాబట్టి కపిల అనేది మోట అనే పదానికి అర్థము. కపిల అనేది మనకి దక్షిణ మాండలికం అని గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ ఈ మోట 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 ఇచ్చినప్పుడు అక్కడ ఆప్షన్స్ పెట్టి ఈ 3 కూడా ఒక దక్షిణ మాండలికం కాకుండా మిగతావన్నీ కూడా మోటాగానే గుర్తించుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, కపిల అనేది ఏ భాషా మాండలికము? రాయలసీమ దక్షిణ మాండలికము. ఇది మాత్రం మర్చిపోవద్దు. తర్వాత చూడండి, రెండోది మధుం. మధుం అనేది పూర్వ మాండలికము. తర్వాత చూద్దాం, ఇక్కడ తూము దక్షిణ మాండలికము, ఉత్తర మాండలికంలో కూడా తూమే, అలాగే మధ్య మాండలికంలో కూడా తూమే. ఈ 3 కామన్గా ఉన్నాయి. ఏది గుర్తుపెట్టుకోవాలి? మధుము గుర్తుపెట్టుకోవాలి. మధుం అనేది ఎక్కడ ఉంది అంటే పూర్వ మాండలికము.
ఇందాకమో మోటా 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 అనేవి 3 ఉంటే కపిల అనేది దక్షిణ మండలం గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ఇక్కడ మధుమ అనేది ఒక్కటే పూర్వమండలం ఉంది, ఉన్నాయన్నీ కూడా తూము తూము తూము. ఇలాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మూడోది నాగలి. ఇక్కడ నాగలి, ఇక్కడ నాగలి అంటే మధ్య మాండలికము, ఉత్తర మాండలికము, అలాగే పూర్వ మాండలికము. ఈ మూడాటిలో కూడా నాగలి నాగలి నాగలే ఉంది. కానీ ఈ దక్షిణ మాండలికలో మాత్రమే మడక అనే పదం మనకు కనిపిస్తుంది. మడక లేదా నాగేలి. మడకను మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ మడక అనేది గుర్తుపెట్టుకుంటే ఉన్న 3 కూడా కామన్గానే ఉన్నాయి. ఏంటి సార్, ఇక్కడేమో కపిల అనేది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మధుమ అనేది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మడక ఉన్నాయని కామన్గా ఉన్నాయి. దీని గురించి మీరు కొంచెం అవగాహన కలిగించండి. తర్వాత 4 పేడ. ఇక్కడ పేడ, ఇక్కడ పేడ. డిఫరెంట్గా ఉన్నది ఏంటి, భేదంతో కూడింది. పెండ. పెండ అనేది ఇందాక చెప్పుకున్నాం. పెండ అనేది ఉత్తర మాండలికము, తెలంగాణ. తెలంగాణలో పెండ అంటారు. ఇక్కడ మనం పేడ అంటే మన తెలంగాణలో పెండ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 5 చూడండి, 5 గాబు. గాబు. గాబు అంటే ఇక్కడ కలుపు కలుపు కలుపు. ముందు చెప్పాను మీకు గాబు అంటే ఏంటంది కూడాను. గాబు అంటే నీళ్ళ తొట్టి. కాబట్టి ఉన్న ప్రాంతాల్లో కలుపు 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 అంటారు. అంటే పెద్ద బాణ, పెద్ద పాత్ర. దీన్ని గుర్తుపెట్టుకోండి, గాబు అనేది. 6 ఆనపకాయ. ఇక్కడ సొరకాయ, సొరకాయ 2 దగ్గర ఉంది. కాబట్టి మధ్య మాండలికంలో సొరకాయ అంటాము, అలాగే రాయలసీమలో సొరకాయ అంటాము. పూర్వ మాండలికంలో మాత్రమే ఆనపకాయ. డిఫరెంట్గా మనకి ఏం కనిపిస్తుందంటే తెలంగాణలో అనిగింకాయ. అనిగింకాయ. అనిగింకాయ అనగాందే తెలంగాణ. అలాగే పెండ అనగాందే తెలంగాణ. ఓకేనండి. చూడండి, ఇక్కడ మరి రాయలసీమలోనూ సొరకాయ అంటారు, మధ్యమానంలో కూడా సొరకాయ అంటారు. కానీ దీని ప్రకారంగా మధ్యమానంలో కూడా సొరకాయ. కానీ ఈ మధ్యమానంలో కూడా కొంతమంది ఆనపకాయని పిలుస్తారు. కానీ పోటీ పరీక్షల నిమిత్తము మీరు ఖచ్చితంగా మధ్య మండలంలో కూడా సొరకాయ, అలాగే దక్షిణ మండలంలో కూడా సొరకాయనే మీరు చెప్పాలి. తెలంగాణలో అనిగింకాయ, అలాగే ఆనపకాయ అనేది మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దాన్ని మనం పూర్వ మాండలికం అంటారు. అందరికీ వచ్చింది ఆనపకాయ, కానీ ఈ ఆనపకాయ అనేది పూర్వ మండలంలోనే చెప్పాలి. ఈ ఆనపకాయ అనేది అందరూ చెప్తారు, రాష్ట్రం అంతా చెప్తారు, చాలా ఎక్కువగా చెప్తారు. తెలంగాణ కాకుండా అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఆనపకాయ ఆనపకాయ అంటారు. ఈ ఆనపకాయ అనే మాట పూర్వ మాండలికానికే చెందుతుంది, అది గుర్తుపెట్టుకోండి. 7 గోంగూర. గోంగూర. ఇక్కడ గోంగూర ఉంది పూర్వ మాండలికంలోను, చివర కూడా మరి మధ్య మాండలంలో కూడా గోంగూర ఉంది. ఇక్కడ గోంగూర, చివర గోంగూర. కానీ మొన్న బిట్ అడిగాడు, గోగాకు అనేది ఏ మాండలికానికి చెందింది? గోగాకు అనేది రాయలసీమ ప్రాంతానికి చెందింది గోగాకు. ఇంకా ఇంకా చాలా ముఖ్యమైన బిట్టు ఇందులో పుంటికూర. పుంటికూర లేదా పుండికూర అనేది మరి తెలంగాణ ప్రాంతంలో పిలుస్తారు. గోంగూరను పుంటికూర అని ఎక్కడ పిలుస్తారంటే తెలంగాణలో. ఇక్కడ గోంగూరలో ఒక చక్కని చమత్కారం ఉంది, చెప్తాను చూడండి. నేను విన్నది 2 సార్లు పో పో అని, ఒకసారి రా అన్నటువంటి కూర ఏంటని అడిగితే గో రా. గోంగో రా అంటే గో రా, గోంగూర. కాబట్టి గోంగూర అనేది మధ్య మాండలికము, పూర్వ మాండలికము. గోగాకు అనేది దక్షిణ మండలము. డిఫరెంట్గా ఉంది. పుంటికూర లేదా పుండికూర అనేది తెలంగాణ. రైట్. 8 చూడండి, చోడి. చోడి అనేది పూర్వ మాండలికము. రాగి, తమిదే అనేది ఏంటి సార్, ఇది రాయలసీమ. ఏంటండి, రాగి అనేది రాయలసీమ, తమిదే అనేది తెలంగాణలో పిలుస్తారు. తమిదే అనేది కూడా ఇది మధ్య మండలంలో పిలుస్తారు. ఓకేనా. చోడి అనేది పూర్వ మాండలికము, రాగి అనేది రాయలసీమ, తమిదే అనేది తెలంగాణలోను అలాగే మరి మధ్య మండలంలో కూడా పిలుస్తారు. చూడండి, ఉండ అనేది పూర్వ మండలము. గాను లేదా గాలు
ఇది రాయలసీమ. గారే గిర్ర పయ్యే అనేది తెలంగాణ. చక్రం అనేది మధ్య మండలము. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సార్ చాలా ఎక్కువగా ఈ దీంట్లో ఏది గుర్తుపెట్టుకోవాలంటే వండ అనేది గుర్తుపెట్టుకోండి, చక్రం అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. చక్రం అనేది మధ్య మండలము, వండ అనేది మరి పూర్వ మండలము. తర్వాత ఇప్పటికే మీకు వచ్చేయాలి. నేనేం చెప్పాను స్టార్టింగు? పూర్వ మండలము, తర్వాత దక్షిణ మండలము, తర్వాత ఉత్తర మండలము, చివరగా మధ్య మండలము. మరి ఈ క్లాసు ఈ యొక్క నోట్స్ మీకు పూర్తి కావాలంటే నేను తయారు చేసినటువంటి తెలుగు సాహిత్య సర్వస్వములో మరి ఈ యొక్క మెటీరియల్ అంతా ఉంది. నేను చెప్తున్నప్పుడు ఈ యొక్క ఆ మెటీరియల్ని ముందు పెట్టుకొని చక్కగా ఈజీగా మీకు ఒక్కసారి వింటే అర్థమైపోయింది. అందుకని ఆ తెలుగు సాహిత్య సర్వస్వం అనే మెటీరియల్ మీ ముందు ఉంచుకుని ఈ తరగతులు వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ఓకేనా? రైట్. 10 పూజు లేదా పూదు అంటారు. పూజు లేదా పూదు. దీనిని మరి రాయలసీమలో కాడిమాను, కాడిమాకు అంటారు. తెలంగాణలో కాండి, కాణి, కాని, మనకి మధ్య మండలంలో కాడి. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పూజు అనేది గుర్తుపెట్టుకోండి. పూజు అనేది పూర్వ మండలము, అంటే కళింగ ప్రాంతము. 11 గంటి లేదా గంటే. గంటి లేదా గంటే దీన్ని రాయలసీమలో సద్ద అంటారు, తెలంగాణలో సజ్జ, సద్ద అంటారు. అలాగే మధ్య మండలంలో సజ్జ అంటారు. ఇది కూడా మనకి గత ప్రీవియస్ ప్రశ్నే. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మేడి. మేడి అనేది పూర్వ మండలము. మేడి తోక. మేడి తోక రాయలసీమ. అలాగే పాలె అంటారు. పాలె అంటే తెలంగాణలోను. ఇక్కడ మేడి అంటే మధ్య మండలము. ఇవన్నీ కూడా మనకి ఏంటి సార్ చాలా చాలా ముఖ్యమైనటువంటి మరి వ్యవసాయ పదాలుగా మీకు నేను చెప్పడం జరిగింది. ఈ పదాలన్నీ గుర్తుంచుకోండి. తర్వాత చూడండి చేనేత పదాలు. ఈ చేనేత పదాలు కూడా అలాగే ఇండ్ల కట్టుబడి పదాలు కూడా నేర్చుకుంటే మనకి ఈ టాపిక్ అయిపోద్ది. రెండో అంశము చేనేత పదాలు. చేనేత పదాల్లో పోము అంటాం. ముందు కూడా చెప్పాను మీకు. పోము అనేది పూర్వ మండలంలో పిలుస్తారు. దాన్ని రాయలసీమలో పోగు అంటారు, తెలంగాణలో కూడా పోగు అంటారు, మధ్య మండలంలో కూడా పోగు అంటారు. సో మీరు గమనించవలసింది పోము. ఇతర ప్రాంతాల్లో పోగు, పోగు, పోగు. రాట్నము పూర్వ మండలంలో రాట్నం అంటాము. తర్వాత రాయలసీమలో రాటము, రాట్లం అంటారు. తెలంగాణలో రాట్నం అంటారు. మరి మధ్య మండలంలో రాట్నము, రాటం అని కూడా అంటారు. ఇది ఈజీయే. అన్నట్లోనూ రాట్నము, రాట్నము, రాట్నం అని ఉంది. ఇక్కడ చూడండి రాటం, అక్కడ రాటం ఉంది, ఇక్కడ రాట్లం ఉంది. ఇక్కడ ఒక్కటే మీరు గమనించండి రాట్లము అంతే. ఉన్నాయన్నీ కూడా కామన్గానే ఉన్నాయి. ఇక్కడ మాత్రం రాట్లము. ఎక్కడది? రాయలసీమలో. తర్వాత ఇండ్ల కట్టుబడి పదాలు. ఇండ్ల కట్టుబడి పదాల్లో 15 చూడండి గుణపం. ఇది గత డిఎస్సిలో ఇచ్చిన బిట్టు కూడా. గుణపం అనేది దీన్ని గడ్డపార, గడారు, గడ్డపార, గడ్డ పలుగు, గడ్డపార. ఇక్కడ గమనించండి గుణపం అనేది ప్రధానంగా అడుగుతాడు. గుణపం అనేది పూర్వ మండలము. ఇంకా చెప్పాలంటే గడ్డ పలుగు అనేది మధ్య మండలము. గడ్డ పలుగు, గడారు రాయలసీమ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరొకటి పునాది. పునాది. పునాది రాయలసీమకు వస్తే బునాది, గునాది, గుణాదరం. తెలంగాణలోకి వస్తే బునాది, పునాది. మధ్య మండలంలో కూడా పునాది. ఈ యొక్క భేదాన్ని గమనించండి. పునాది, పునాది చివరిలో మనకి మధ్య మండలం పునాదే, పూర్వ మండలం పునాదే. ఇక్కడ తెలంగాణలో కూడా పునాది ఇచ్చాడు, అక్కడ బునాది అన్నాడు. రాయలసీమలో బునాది, గునాది, గుణాదరం. రైట్. 17 చూరు. రాయలసీమలో చూరు, చుంచు. చూరు, చుంచు. ఓకేనండి. అలాగే చూరు, చూరు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసింది ఏంటంటే ఇక్కడ చూరు, ఇక్కడ చూరు, 3 చూరులు ఉన్నాయి. కానీ ఇక్కడ చూరు, చుంచు అనేది రాయలసీమలో ఉండడం జరిగింది. రాయలసీమలో చూరు, చుంచు అంటారు. అదొక్కటే తేడా. చివరిగా గొలుసు. ఇది కూడా ప్రధానమైన పదం అండి. గొలుసు అనేది పూర్వ మండలంలో. దాన్ని చిలుకు అన్నాడు రాయలసీమలో. గొండ్లెం, గొండ్లెం అనేది తెలంగాణ, అది మధ్య మండలం.
మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గొలుసు అనేది ప్రధానము, చిలుకు అనేది ప్రధానము. చిలుకు రాయలసీమ, గొలుసు మరి పూర్వమండలము. ఈ రెండు ఖచ్చితంగా ఎక్కువ సార్లు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఓకేనా. మరి గొలుసు అంటే మనకి గెడ పెట్టుకోవడం, తలుపుకు ఆ రోజుల్లో గెడ పెట్టేవారు, నెల గెడ, దాన్ని గొలుసు అంటారు. ఇక్కడ అభ్యర్థులు మరో కొంచెం గమనించండి, దీంట్లోంచి కూడా ఒక ప్రశ్న ఇస్తున్నారండి. అంటే భాష ఎలాగుంటుంది, మాండలిక పదాలని ఏ ప్రాంతంలో ఎలాగ పిలుస్తున్నారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ క్రియాపదాల్లో మాండలిక భేదం. క్రియాపదాల్లో క్రియ అంటే ఏంటి సార్? చేష్టా వ్యాపారమే క్రియ. ఏదైనా ఒక పనిని గురించి చెప్పేదాన్ని క్రియ అంటారు. ఓకేనా. ఇక్కడ చూడండి, పూర్వ మండలంలో, దక్షిణ మండలము, ఉత్తర మండలము, మధ్య మండలం, ఇక్కడ ఎలాగా క్రియాపదాలు ఉపయోగిస్తారో చూడండి. ఇక్కడ ఒకటి, పూర్వ మండలం అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. వాళ్ళు ఆ యొక్క క్రియాపదం యొక్క యాస ఎలా ఉంటుంది చూడండి. వచ్చేసాడు అంటారంట, వచ్చేసాడు. అదే రాయలసీమలో వచ్చినాడు, వచ్చినాడు. కొంచెం గమనించండి, వచ్చేసాడు, వచ్చినాడు. తెలంగాణలో వచ్చిండు, వచ్చిండు. మనకి దీని మీద కూడా మాండలిక మీద పాట వచ్చింది, వచ్చిండే మెల్లగా మెల్లగా వచ్చిండే. చూడండి, వచ్చిండు. ఓకేనా, వచ్చిండు. మధ్య మాండలికంలో వచ్చాడు, వచ్చాడు అంటే వచ్చాడు అని అర్థం. తర్వాత రెండు, తెచ్చేశాడు. చూడండి, వచ్చేసాడు, తెచ్చేశాడు, ఇచ్చేశాడు, చేసేసాడు, కట్టేశాడు. సాడు, 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 సాడు. కొంచెం మీకు గుర్తుపెట్టుకోవడం కోసం. ఓకేనా. ఇది మంచి పదాలండి. ఆ యాసలో ఎంత మాధుర్యం ఉంటుందో తెలుసా. రాయలసీమలో చూడండి, తెచ్చేశాడు అంటే తెచ్చినాడు, తెచ్చిండు, తెచ్చాడు అంటే తెచ్చాడు అని. ఇచ్చేశాడు, చూడండి, ఇచ్చినాడు, వచ్చినాడు, తెచ్చినాడు, ఇచ్చినాడు, చేసినాడు, కట్టినాడు. కాబట్టి ఇచ్చేశాడు, ఇచ్చినాడు, ఇచ్చిండు, ఇచ్చేడు. చేసేశాడు, చేసినాడు, చేసిండు, చేసాడు. చివరిగా కట్టేశాడు, కట్టినాడు, కట్టిండు, కట్టేడు. ఇది మనకి క్రియాపదాల్లో మాండలిక భేదాలు గమనించండి. ఇందులోంచి కూడా ఒక బిట్ ఇచ్చాడండి, అందుకనే కొంచెం దీని మీద అవగాహన కలిగి ఉంటే సరిపోదు. ఇలాగ మనకి మాండలిక భాషని మనం చెప్పుకుంటున్నాం. మిత్రులారా, వీటిని మీరు జాగ్రత్తగా వినండి. ఆ మెటీరియల్ లేని వాళ్ళు ఒకసారి రాసుకోండి. ఆ మెటీరియల్ ఉంటే దాన్ని చూస్తూ మీరు పాఠాన్ని వినేచ్చు.